అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వి హనుమంతరాయ చౌదరి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బోయ తిప్పేస్వామి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 22,319 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కేవి ఉషాశ్రీ చరణ్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఉమామహేశ్వర నాయుడు మద్దినేని గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 19,896 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి అమిలినేని సురేంద్ర బాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి తలారి రంగయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా ప్రస్తుత వైసీపీ మేనిఫెస్టో అనేది ప్రజల్లో అంత మన్నన పొందకపోవడం మూలాన కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యతతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలో తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికి అన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.